మూడు సమీకరణాలు ఇచ్చాడు, అండ్ మూడు సమీకరణాలు ఇచ్చాడు, మూడు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏది సాటిస్ఫై అవుతుంది అని అన్నాడు. ఏది సాటిస్ఫై అవుతుంది చూద్దాం. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకొని చూద్దాం సార్. 5x minus 3y plus 5z is equivalent to 22. 5x 5 into minus 5 minus 25 minus 3y minus 3 into 3 minus 9. Z ఏమవుతుంది రైట్? 7 into minus 8 minus 56. చాలా ఎక్కువ వాల్యూ అవుతుంది సార్. ఇదైతే కాదు. సెకండ్ వన్ బి. x 5 5s are 25 minus 3 into y minus 8 z ఏమో 8. సో ఇదేమవుతుంది 25 ప్లస్ 24 ప్లస్ 56. ఈ వాల్యూ కూడా చాలా పెద్దగా అవుతుంది. ఇది కూడా కాదు. థర్డ్ చూద్దాం. x ఈజ్ మైనస్ 5. సబ్స్టిట్యూట్ ఫస్ట్ ఈక్వేషన్ లో చేస్తే మైనస్ 5 into 5 మైనస్ 25. సెకండ్ మైనస్ 3y minus 3 into 3 minus 9. Third 7 into 8 56. 56 minus 34 ఎంత వచ్చింది సార్? 22. ఫోర్త్ ఈక్వేషన్ కూడా చూద్దాం. సపోజ్ గా అది సాటిస్ఫై అవుతే మనము రెండో ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ చూడాలి. ఇది ఫోర్త్ మైనస్ 5 into 5 మైనస్ 25. ఇది ప్లస్ 9. ఇదేమో 56. ఇది కావట్లేదు. అంటే ఏబిసిడి ఈక్వేషన్ సాటిస్ఫై చెయ్యట్లేదు. కాబట్టి క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? x ఈక్వలెంట్ టు మైనస్ 5, y ఈజ్ ఈక్వలెంట్ టు 3, z ఈక్వలెంట్ టు 8. x మైనస్ 5, y 3, z 8. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఆన్సర్ లో ఉన్న వాల్యూలను తీసుకొని క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏది అన్ని ఈక్వేషన్లు. ఒకసారి సెకండ్ అండ్ థర్డ్ కూడా చూద్దాం. 3 into minus 5 ఎంత? మైనస్ 15. మైనస్ 5 into 3 ఇది మైనస్ 15. మైనస్ 2z ఇది మైనస్ 16. మైనస్ 30 మైనస్ 16 ఎంత సార్? మైనస్ 46. రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఇచ్చారు? మైనస్ 46. ఈ వాల్యూలు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. 8th one. ద సొల్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. నవ్వు ఇక్కడ చూడండి సార్. 5x plus 4y minus 8z. మళ్ళీ మూడు ఈక్వేషన్లు ఇచ్చాడు, మూడు వాల్యూస్ ఆఫ్ z ఇచ్చాడు. సో కాబట్టి మనము రైట్ ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2x plus 3y 2 1s are 2 plus 3 1s are 3 minus 4 into minus 1 2 plus 3 plus 4 ఇదంతా 9. ఇది కాదు. ఫోర్త్ వాల్యూ అయితే మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ రావట్లేదు. 2 1s are 2 3 into minus 1 minus 3 minus 4 into z 2 minus 7. ఇది కూడా కాదు. థర్డ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఒకటి y ఒకటి z ఒకటి 2 plus 3 5 5 minus 4 1. కాబట్టి దీనికి 1 వచ్చింది. ఎస్. ఏ చూస్తే 2 into minus 1 minus 2 minus 2 plus 3 1 1 minus 4 minus 3 కానే కాదు. అంటే ఏ సబ్స్టిట్యూట్ చేస్తే రావట్లేదు, సి సబ్స్టిట్యూట్ చేస్తే రావట్లేదు, డి సబ్స్టిట్యూట్ చేస్తే రావట్లేదు. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది? బి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? x ఈక్వలెంట్ టు 1, y ఈక్వలెంట్ టు 1 అండ్ z ఈక్వలెంట్ టు 1. x1 y1 z1 x1 y1 z1. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. x మైనస్ ay మైనస్ ఆఫ్ 2 మైనస్ a ఈజ్ ఈక్వలెంట్ టు 0. మొత్తం అన్ని ఒక సైడ్ పెట్టుకుంటున్నాను సార్. నెక్స్ట్ వన్ 1 మైనస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ 6y మైనస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వలెంట్ టు 0. మైనస్ ఆఫ్ a ప్లస్ b ఈక్వలెంట్ టు 0. ఇదొక సమీకరణము, ఇదొక సమీకరణం. ఈ రెండు సమీకరణాలకు అసలు ఏ సొల్యూషను ఉండకూడదు. ఏ సొల్యూషను ఉండకూడదంటే ఈ రెండు సమీకరణాలు ప్యారలల్ సమాంతర రేఖలై ఉండాలి. సమాంతర రేఖలై ఉండాలి అని అంటే స్లోప్స్ ఈక్వల్ అయి ఉండాలి. స్లోప్స్ ఈక్వల్ అయి ఉండాలి. స్లోప్స్ ఈక్వల్ అయి ఉండాలి. స్లోప్ కండిషన్ ఏంటి సార్?
a1/a2 a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2. ఇది చేసుకుంటే చాలు. a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2. సో a1/a2 అంటే xకు ముందున్న వాల్యూ 1, 1/1 మైనస్ a ఈజ్ ఈక్వలెంట్ టు -a/6 -a/6. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఒకసారి ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ a ఈక్వలెంట్ టు 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/1 మైనస్ 3 -2. ఇదేమవుతుంది -3/6. అంటే ఇది -1/2, ఇది కూడా -1/2. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? a ఈక్వలెంట్ టు 3 కావాలి. a ఈక్వలెంట్ టు 3 కావాలి. సో a ఈక్వలెంట్ టు 3 ఆప్షన్ సి, ఆప్షన్ డిలో లేదు. క్వశ్చన్లో ఏమన్నాడు? a అన్నాడు మరియు b అన్నాడు. b అన్నాడు అంటే ఇంకోటి -a/6 నాట్ ఈక్వలెంట్ టు b వాల్యూ -2 - a -2 - a డివైడెడ్ బై -a ప్లస్ b. కండిషన్ ఏంటి సార్? నో సొల్యూషన్ కి కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. ఇది కండిషన్. నో సొల్యూషన్ రావాలంటే కండిషన్ ఏంటి సార్? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. నాకు a ఎంత వచ్చింది? వాల్యూ 3 వచ్చింది. అంటే -3/6 నాట్ ఈక్వలెంట్ టు -2 - 3 డివైడెడ్ బై -3 ప్లస్ b. అంటే -1/2 నాట్ ఈక్వలెంట్ టు 2 - 3 ఎంత? -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డివైడెడ్ బై -3 ప్లస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ బి నాట్ ఈక్వలెంట్ టు 2 అంటే బి నాట్ ఈక్వలెంట్ టు -1 బి నాట్ ఈక్వలెంట్ టు -1. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండు సమాంతర రేఖలు ఉన్నప్పుడే మనకు నో సొల్యూషన్ వస్తుంది. నో సొల్యూషన్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి సార్? a1/a2 is equivalent to b1/b2 is not equivalent to c1/c2 is not equivalent to c1/c2. అంటే ఇక్కడ నాకు a ఈక్వలెంట్ టు 3 వచ్చింది, ఇక్కడ నాకు b నాట్ ఈక్వలెంట్ టు -1 వచ్చింది. a ఈక్వలెంట్ టు 3 అండ్ b నాట్ ఈక్వలెంట్ టు -1. b నాట్ ఈక్వలెంట్ టు -1. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? ఫర్ వాట్ వాల్యూ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ రావాలి అని అంటే నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే దాని అర్థం ఏంటి సార్? ఆ రెండు సరళ రేఖలు ప్యారలల్ లైన్స్ అయి ఉండాలి, సమాంతర రేఖలై ఉండాలి. ఇది ప్యారలల్ లైన్స్ కి సింబల్ సార్. ప్యారలల్ లైన్స్ సమాంతర రేఖలై ఉండాలి, సమాంతర రేఖలు అయి ఉండాలి. సమాంతర రేఖలలో ఏమవుతుంది సార్? స్లోప్స్ సమానము, స్లోప్స్ ఆర్ ఈక్వల్, స్లోప్స్ సమానము, స్లోప్స్ ఆర్ ఈక్వల్, స్లోప్ సమానం. స్లోప్ సమానం అంటే కండిషన్ ఏంటి సార్? a1/a2 is equivalent to b1/b2 not equivalent to c1/c2. a1/a2 is equivalent to b1/b2 not equivalent to c1/c2. అంటే kx minus 15y plus 7 is equivalent to 0. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ది 7x minus 21y minus 19 is equivalent to 0. ఇది రెండో ఈక్వేషన్. నో సొల్యూషన్ కాబట్టి కండిషన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. k/7 is equivalent to -15/- 21 not equivalent to c1/c2 7/-19. అంటే k/7 is equivalent to 15/21. 3 5s are 3 7s are 7 క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ ఆఫ్ k కి ఈ రెండు ఈక్వేషన్స్ సమాంతర రేఖలు అయ్యాయి. k ఈక్వలెంట్ టు 5 కి సమాంతర ఈక్వేషన్స్ అయినప్పుడు మాత్రమే మనకు నో సొల్యూషన్స్ వస్తుంది, నో సొల్యూషన్స్ వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత? a1/a2 ఈజ్ ఈక్వలెంట్ టు b1/b2 నాట్ ఈక్వలెంట్ టు c1/c2. ఈ కండిషన్ చేస్తే నాకు ఆన్సర్
కే ఈక్వలెంట్ టు 5 వచ్చింది.